తిరుమలలో మన జుట్టు ఎందుకు ఇస్తామో మీకు తెలుసా? ఒకరోజు వెంకటేశ్వర స్వామి ఒక చీమల పుట్టలో ఉండేటప్పుడు బ్రహ్మదేవుడు ఆవు రూపం దాల్చి ఆ చీమల పుట్ట దగ్గరకు వచ్చి ప్రతిరోజు పాలు ఇచ్చేవాడు. అది చూసిన ఆవుల కాపరి ఒక గొడ్డలిని ఆ ఆవు మీదకి విసురుతాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆ ఆవుకు అడ్డంగా నిలబడతాడు. దాంతో ఆ గొడ్డలి స్వామివారి తలకు తగిలి రక్తం కారుతుంది. కొన్నాళ్ళకి ఆ దెబ్బ అయితే తగ్గుతుంది, కానీ అక్కడ వెంట్రుకలు మాత్రం రావు. అటుగా వెళుతున్న నీలాదేవి అనే గంధర్వకన్య స్వామివారికి తగిలిన దెబ్బను చూసి ఎంతో బాధతో తన తల నుండి కొన్ని వెంట్రుకలు తెంపి స్వామివారికి ఇస్తుంది. అప్పుడు స్వామి, అయ్యో, నా అందం కోసం నీ అందాన్ని పాడు చేసుకున్నావే, నీకు ఆ వరం ఇస్తా, తీసుకో. కలియుగంలో కొండ మీదకి వచ్చే నా భక్తులు తమ జుట్టుని ఇచ్చే సాంప్రదాయం మొదలవుతుంది. ఆ జుట్టు యొక్క శక్తి అంతా వేరే భూలోకంలో ఉండే నీకు దక్కుతుంది అని చెబుతాడు.